తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ఇవాళ కూడా కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. తెల్లం వెంకట్రావును పిటిషనర్ గా ఎమ్మెల్యే కేపీ వివేక్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్ కి పిటిషనర్ గా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. నిన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పిటిషనర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అలాగే ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పిటిషనర్, ఎమ్మెల్యే కల్వకుట్ల సంజయ్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషనర్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిందే. వీరిద్దరూ ఇప్పటికే అఫిడవిట్లను దాఖలు చేయలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ఈ రోజు మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలను విచారణ జరపబోతున్నారు. మరి కాసేపట్లో తెల్లం వెంకట్రావు ఎవరైతే పార్టీ ఫిరాయించారో, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఆయనను స్పీకర్ విచారించబోతున్నారు. తెల్లం వెంకట్రావు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెల్లం వెంకట్రావును ఈ రోజు వివేకానంద గౌడ్కు సంబంధించిన అడ్వకేట్స్ ఈ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. 12 గంటలకి మరో ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని విచారణ జరపబోతున్నారు. సంజయ్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 12 గంటలకి స్పీకర్ సమక్షంలో సంజయ్ ని, జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై విచారణ స్పీడ్ గా కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 8 మందికి నోటీసులుగా 8 మంది నోటీసులకు సమాధానం ఇచ్చారు, విచారణకు హాజరవుతున్నారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరి మాత్రం ఇంకా స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. కాబట్టి స్పీకర్ ఇద్దరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్. థ్యాంక్ యూ కరుణాకర్.